నెల్లూరు జిల్లాలో వరద ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి సూర్యారావు శ్రీహరికోట నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందించారు. అండం గడిచినట్లే, ఎందుకంటే ఈదురుగాలులు వర్షాలు తప్ప నెల్లూరు జిల్లాలో ఎలాంటి మనకి ఆస్తి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ప్రస్తుతం మనం శ్రీహరికోట సార్ సెంటర్ నుంచి మనం ఇప్పుడు లైవ్లో ఉన్నాం. ఇక్కడ మొత్తం చెట్లు అలాగే హోర్డింగ్లు కూడా కుప్పకూలాయి. జాతీయ రహదారి కూడా ఇరువైపులా హోర్డింగ్లు ఫ్లెక్సీలు కూడా నేలకూలాయి. ఇది మినహా ఎలాంటి ప్రాణ నష్టంగానే ఏం జరగలేదు. తమిళనాడుకు చెందిన 16 మంది జాలర్లను అధికారులు కాపాడగలిగారు. మెరైన్ సిబ్బంది అలాగే సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సమన్వయంతో పనిచేసి వాళ్ళని ఒడ్డుకు చేర్చగలిగారు. ఈసారి ఇస్రో నిర్ణయాత్మకమైన పాత్ర పోషించింది. ఈసారి సైక్లోన్ ఎఫెక్ట్ను ముందుగానే గమనించి రాష్ట్ర ప్రభుత్వానికి అనుక్షణం అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తూ తనదైన శైలిని చాటింది. గతంలో ఎన్నో పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ర్యాకెట్లు నింగిలేకి పంపి భారత ఖ్యాతిని ఇనుమడింపజేసిన ఇస్రో ఈసారి వాతావరణ పరిశోధనలో వాతావరణ సమాచారం ఇవ్వడంలో సామాజిక బాధ్యతగా భావించి ఈసారి 18 మందిని రక్షించడంలో కానీ లేకపోతే తుఫాను తీవ్రతను ఎప్పటికప్పుడు నిమిషాల వ్యవధిలో చేరవేయడంలో కానీ మంచి పాత్ర పోషించిందనే చెప్పాలి. ఇప్పుడు మనం షార్ కేంద్రం ఎదుటే ఉన్నాము. ఇక్కడ ఈదురుగాలులు అలాగే వర్షాలు కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇవి ఓ మాదిరి వర్షాలు, ఎలాంటి నష్టం అయితే వాటిల్లలేదు. ఈసారి అధికారులు ప్రజాప్రతినిధులు కూడా సమన్వయంతో పనిచేసి ఈ వార్దా తుఫాన్ ముప్పును గట్టెక్కించగలిగారు. లోతట్టు ప్రాంతాలకు ప్రజలను ముందుగానే చేరవేసి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా వాళ్ళు కాపాడగలిగారు. ఇప్పుడు మనం ఇక్కడ లోకల్ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఈసారి ఈ తుఫాను ఒడ్డెక్కించడంలో అధికారులు ప్రజాప్రతినిధులు ఎలాంటి సమన్వయంతో పనిచేశారు, ఎలాంటి సత్ఫలితాలు ఇచ్చింది? నిజంగా ఈ యొక్క ఇంత పెద్ద తుఫాను ఇక్కడికి రావడం కానీ ఇంత పెద్ద ఈదురుగాలు వచ్చినా కూడా ఈ ప్రాంతంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదంటే దీని ముఖ్య కారకులు మా ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం కానీ అలాగే జిల్లాలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కానీ అందరం కూడా కలిసి ఐకమత్యంగా ఒక కోఆర్డినేటెడ్గా అందరం కలిసి ముఖ్యంగా పోలీసు బృందం కానివ్వండి అందరూ కూడా కలిసి ఇవాళ ఎక్కడా కూడా ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టం లేకుండా చేసేదానికి వీలైంది. దానివల్లనే ఇవాళ ఇంత పెద్ద వర్షం వచ్చినా ఇంత పెద్ద గాలులు వచ్చినా కూడా సరే ఇవాళ అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళడం కూడా జరిగింది. ఇండ్లలో నుంచి కూడా ఎవరిని బయటికి రానికుండా చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా చేసి వాళ్ళు ఎక్కడా కూడా ప్రాణ నష్టం కాకుండా చేయడం కూడా జరిగింది. కానీ జాలర్ల విషయంలోకి వస్తే మన ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి అందరినీ కూడాను మేమందరం కూడాను అప్రమత్తం చేయడం. ఒక 3 రోజుల ముందే మా జిల్లా కలెక్టర్ గారు ఆ ప్రాంతాలకి తీర ప్రాంతాలకు అందరికీ వెళ్ళడం కానీ ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకి అందరికీ కూడా తెలియజెప్పి ఎక్కడ కూడాను మరి వాళ్ళని చేపల వేటకి వెళ్ళడం కూడా ఆపడం జరిగారు. కానీ మన తమిళనాడుకు చెందినటువంటి ఆరంభాకు చెందినటువంటి 18 మంది జాలర్లు మాత్రం ఇంత వర్షం వస్తూ ఉన్నా కూడా సరే ఇంత తుఫాను వస్తున్నా కూడా హెచ్చరిక జారీ చేసినా కూడా వాళ్ళు మాత్రం లోపలికి వెళ్ళి సముద్రం మీదకి వేటకి వెళ్ళడం అక్కడ చిక్కుకుపోయారని చెప్పినటువంటి విషయాలు వెంటనే తెలవంగానే జిల్లా కలెక్టర్ గారు కానీ అదేవిధంగా మనకున్నటువంటి శ్రీహరికోట యాజమాన్యం కానీ వాళ్ళందరూ కూడా అప్రమత్తం అవడం, జిల్లా కలెక్టర్ గారు వెంటనే వాళ్ళకి తెలియచేయడం, వాళ్ళ కూడాను వెంటనే స్పందించి శ్రీహరికోట నుంచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మరి పడవలు కానివ్వండి అట్లాగే మనకు వచ్చినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు కానివ్వండి అట్లాగే మెరైన్ పోలీస్ స్టేషన్కి సంబంధించి సురేష్ వాళ్ళ బృందం కానివ్వండి అందరూ కూడా కలిసి ఇప్పటికి 8 మందిని తీసుకొచ్చి ఇక్కడ కాపాడారు. మిగతా 10 మందిని కూడా తీసుకొస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా పడవెక్కారు. ఇంకొక 15-20 నిమిషాల్లో ఇక్కడికి చేరతారు. ముఖ్యంగా వాళ్ళందరినీ కాపాడినందుకు ముఖ్యంగా మెరైన్ వాళ్ళకి అట్లాగే షార్ యజమానానికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా సరే ముఖ్యమంత్రి గారి యొక్క ముందు చర్యలు ఆయన మనకు దుబాయ్ కూడా వెళ్లకుండా ఆగి అన్ని విషయాల్ని కూడా ముందుగానే తెలియజెప్పారు. కాబట్టే ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తమయ్యి ఇవాళ ప్రమాదాల నుంచి తప్పించేదానికి అవకాశం వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు వార్దా తుఫాను గట్టెక్కడంలో అధికారులు ప్రజాప్రతినిధులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిఐఎస్ఎఫ్ బలగాలు అలాగే మెరైన్ సిబ్బంది కూడా చాలా కీలక పాత్ర పోషించారు తమిళనాడు జాలర్లను ఒడ్డుకు చేర్చడంలో. కానీ ప్రస్తుతం మనతో పాటు మెరైన్ సిఐ సురేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి, సార్ ఇప్పుడు ఎలా ఈ 18 మందిని ఎలా రక్షించగలిగారు, మీకు ఎవరు సహకరించారు, ఎలా దీన్ని ఒడ్డుకు చేర్చారు? ముఖ్యంగా ఈ వార్దా తుఫాను విషయంలో మాకు మెరైన్ పరంగా మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకి ఈ 18 మంది జాలర్లు తమిళనాడు నుంచి ఆరంభాకము అటువైపు నుంచి వచ్చారు. అంటే వాళ్ళు పొరపాటున వచ్చారని తెలిసింది మాకు. అయినా కానీ ఈ ఇంపార్టెంట్ టైంలో వచ్చారు కాబట్టి మాకు తెలిసిన సమాచారం మేరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిఎస్ఎఫ్ సిబ్బంది మేము కలిసి 8 మందిని కాపాడి తీసుకొచ్చాం.
ఇంకో 10 మందిని కూడా తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు వచ్చారు అనేది పూర్తిగా విచారించి వారి ఆధారాలన్నీ తీసుకొని వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుందండి. అదేవిధంగా ఈ వార్దా తుఫాను విషయంలో మా మెరైన్కు సంబంధించి శ్రీహరికోట మెరైన్కు సంబంధించి మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తీర ప్రాంత గ్రామాలన్నీ కూడా మేము మా సిబ్బంది కలిసి అలర్ట్ చేశాము. ముఖ్యంగా ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ఇప్పటిదాకా కాపాడగలిగాము. మేము జాలర్లు ఎవరూ కూడా సముద్రంలోకి వేటకి వెళ్లకుండా మేము నిరోధించగలిగాము. ఇంకా మా సిబ్బంది మొత్తం గస్తీ తిరుగుతున్నారు. ఈ వార్త పూర్తయ్యేంత వరకు మేము అలర్ట్గానే ఉంటాము. ఏ విధమైన ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా చూస్తాం మేము. ఇది ప్రజాప్రతినిధులు అధికారులు చెప్తుంది. వార్ద ముప్పు తొలగినట్లే, అయితే మరో 24 గంటల సేపు ఈదురుగాలులు కొద్దిపాటి వర్షాలు ఉండే అవకాశం ఉంది. అంతవరకు మత్స్యకారులు సముద్రంలోకి వేట వెళ్ళడం కానీ అలాగే లోతట్టు ప్రాంతాలు గాను అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతవరకు మేము పర్యవేక్షిస్తామని చెప్తున్నారు అధికారులు. శ్రీహరికోట నుంచి కెమెరామెన్ అలీతో సూర్యారావు, ఈటీవీ న్యూస్.